మన లెసన్ పేరు వచ్చేసి నోవా. అంటే నోవా అనే క్యారెక్టర్ లేకపోతే నోవా అనే పర్సన్ గురించి మనము ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. మాది స్క్రిప్చర్ రీడింగ్ కింద మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి అసలు ఉన్నాయి కదా. సో బైబిల్స్, ఒక నోట్బుక్, పెన్, పెన్సిల్ పెట్టుకోమని చెప్పినాను కాబట్టి మీరు గబగబా ఓపెన్ చేసినట్టయితే నేను రిఫరెన్స్ చదువుతాను, ఓకేనా. జెనసిస్ 6-8 ద ఫస్ట్ స్క్రిప్చర్ రీడింగ్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే జెనసిస్ 6-8 అంటే 6 చాప్టర్, 7 చాప్టర్, 8 చాప్టర్స్ టుగెదర్ 3 చాప్టర్స్. అది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే 2 పీటర్ 2:5. అవును, జెనసిస్ ఏ టెస్టిమెంట్లో ఉంది తెలుసా మీకు? బైబిల్ చదువుతుంటారు కదా మీరు, తెలుసు కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ద జెనసిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. అండ్ when it comes to the case of పీటర్ అన్నప్పుడు 2 పీటర్ 2:5 అంటే మరి పీటర్ అనే బుక్ ఏ టెస్టిమెంట్లో ఉంది? న్యూ టెస్టిమెంట్లో ఉంది. సో one part of the scripture reading is from the Old Testament, Genesis book, and the second part is from the New Testament, 2 Peter మించి 2:5 అంటే 2nd చాప్టర్ 5th verse. సో మీరు నోట్ చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. స్క్రిప్చర్ రీడింగ్ వచ్చేసి మనకి జెనసిస్ 6th, 7th, 8th చాప్టర్స్, అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద రీడింగ్ ఈస్ 2 Peter 2:5, 2nd చాప్టర్ 5th verse. సో 6th, 7th, 8th చాప్టర్స్ చదవాలంటే మనకి టైం లేదు కాబట్టి మీ తర్వాత చదువుకోండి. మళ్ళీ 2 Peter 2:5 ఒకటే వర్స్ కాబట్టి నేను చదువుతాను, మీరందరూ తీసి చూడండి. మరి తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, బైబిల్ మనము తీసినట్టయితే నేను చదువుతాను చూడండి. 2 Peter 2:5లో ఏముందో అని. డ్యూరింగ్ నోవాస్ టైమ్ గాడ్ డిడ్ నాట్ హ్యావ్ పిటీ ఆన్ ద అన్గాడ్లీ పీపుల్ ఆఫ్ ద వరల్డ్. హీ డిస్ట్రాయిడ్ దమ్ విత్ ఎ ఫ్లడ్. హీ డిడ్ సేవ్ 8 people ఇంక్లూడింగ్ నోవా హూ ప్రీచ్ ద ట్రూత్. ఇక్కడ ఏముంది వాక్యం అని అంటే డ్యూరింగ్ నోవాస్ టైమ్ అంటే నోవాహ్ దినాలలో ఏమి జరిగింది, దేవుడు అన్గాడ్లీకి గాడ్లీకి ఎలా జస్టిఫై చేసిండు. మరి దీంట్లో ఒక ట్రూత్గా నిలబడి ట్రూత్ ప్రీచ్ చేసినటువంటి ఒక నోవా గురించి, ఫ్యామిలీ 8 people గురించి మనకి స్టోరీలో మనము చదువుకుంటాం. వన్స్ అగైన్ జెనసిస్ 6th, 7th, 8th చాప్టర్స్ అండ్ 2 Peter 2:5 is the scripture reading of this lesson అనమాట. And again, when it comes to the case of memory verse, open Ephesians 2nd chapter 8 and 9 verses. ఎఫిషియన్స్ కూడా న్యూ టెస్టిమెంట్లో ఉంది, మీరు గబగబా తీసినట్టయితే నేను చదువుతాను. ఎఫిషియన్స్ 2nd chapter 8-9 verses అంటే 2 verses మనం చదువుకుంటాం. For by grace are you saved through faith, and that not of yourselves, it is the gift of God, not of works, let any man should boast. అనంటే మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షించబడినారు, అది మీ వలన జరిగినది కాదు, అది దేవుడి వరమే అని 8th part నేర్చుకున్నాము. మరి ఈ దేవుడి వరాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని గురించి మనం ఎవరం కూడా అతిశయపడకూడదు అని ఎఫిషియన్స్ 2nd chapterలో 8 and 9 verses మనకి దేవుడి ద్వారా రాయించబడి పరిశుద్ధాత్మ ద్వారా మనము చదువుకుంటున్నాం. మెమరీ వర్స్ వన్స్ అగైన్ ఐ గో త్రూ ఎఫిషియన్స్ 2:8 and 9 verses. దిస్ ఈస్ ద మెమరీ వర్స్. మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి, బై హ్యాట్ చేసుకోవాలి, రాసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి దేవుడు వాక్యము మన మనసులో ఉంటే దాని ప్రకారం నడుచుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. మరి లెసన్ మెయిన్ టీచింగ్ వచ్చేసి ఏంటంటే గాడ్ ఈజ్ జస్ట్, కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. అంటే గాడ్ ఈజ్ జస్ట్ అంటే ఏంటి? ఇక్కడ జస్ట్ అని మనం ఇప్పుడు మాట్లాడుతాం చూడు, ఆ జస్ట్ కాదు ఇక్కడ. అంటే ఫెయిర్, రైచియస్, జెన్యూన్, యాక్చువల్, రియల్. అంటే న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు అని ఇక్కడ జస్టిఫికేషన్ లేకపోతే జడ్జ్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. గాడ్ హూ ఈజ్ జస్ట్ కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. మరి ఇక్కడ జస్ట్ అని చెప్తూ, జడ్జ్ అని చెప్తూ, న్యాయం చేస్తాడు అని చెప్తూ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? 2nd partలో కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. ఈవెన్ అలాంటి పొజిషన్లో ఉన్న దేవుడు కూడా మన పాపాల నుంచి మనల్ని రక్షించగలుగుతాడంట. చూడండి, మెయిన్ టీచింగ్ వచ్చేసి గాడ్ ఈజ్ జస్ట్, కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. అది మళ్ళీ ఇక్కడ టీచింగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే మన హోలీ స్పిరిట్ ఈజ్ ద హెల్పర్. మనకి ఇవన్నీ అర్థం కావడానికి మన సహాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో మనము లెసన్లోకి వెళ్ళిపోతాం గబగబగా, ఓకేనా, టైం వేస్ట్ చేయకూడదు. మరి నోవా గురించి మనం చదువుకుంటున్నాం అని చెప్పినాను కదండి. మరి నోవాకి అంటే దానికన్నా ముందు మరి ఫస్ట్ పీపుల్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ ఎవరండి?
మనం బైబిల్ చదువుతాము, స్టోరీస్ చూస్తూ ఉంటాము కదా. ఆదమ్, యాడమ్ అండ్ ఈవ్. మరి యాడమ్ అండ్ ఈవ్ ఫస్ట్ తయారు చేసినప్పుడు దేవుడు వాళ్ళు చాలా ప్యూర్గా, పరిశుద్ధంగా, దేవుడితో ఫ్రెండ్లీగా ఉన్నట్టు, దేవుడు రోజు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎన్నో మనకి వాక్యాలు ఉన్నాయన్నమాట బైబిల్లో. సో అలా ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్షిప్ లాగా ఉన్నారు, బాగుంది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, ఇక్కడ పాపం అంటే ఏం చేశారు వాళ్ళు? ఎవరిని చంపలేదు, ఏం దొంగతనం చేయలేదు, ఎటువంటిది అనర్థం జరగలేదు అక్కడ. అయినప్పటికీ వాళ్ళు చేసింది ఒక తప్పు ఏంటంటే డిసొబీడియన్స్ చూపించారు దేవుడికి. దేవుడు ఏం చెప్పాడు మనకు తెలుసు కదా. అది ఒక తోటలో ఉన్నటువంటి ఎటువంటి చెట్టు వృక్షఫలమైనా మీరు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు వృక్షఫలము తినకూడదు అని దేవుడు చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? సైతాను సర్పరూపంలో వచ్చినప్పుడు మోసగించబడింది అవ్వ. దానివల్ల వాళ్ళు ఆ పండు తిన్నందువల్ల, డిసొబీడియన్స్ వల్ల సిన్ అనేది ఈ లోకంలోకి వచ్చింది. మరి ఆ తర్వాత దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? ఏదైనా వనం నుంచి వాళ్ళని ఎడెన్ గార్డెన్ నుంచి బయటకి వెళ్ళికొట్టినప్పటికీ వాళ్ళకి పిల్లలు కలిగి దేవుడు ఫలించమనే మనుషుని భూమి మీద సృష్టించి పెట్టాడనమాట. ఈ భూమి మీద సర్వాధికారము దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఈ యొక్క యానిమల్స్ మీద, సృష్టి మీద అంత అథారిటీ ఎవరికి ఇచ్చాడంటే హ్యూమన్ బీయింగ్స్కి ఇచ్చాడు. మరి అలా బయటికి వెళ్ళగొట్టినప్పటికీ కూడా దేవుడి యొక్క కనికరము, ప్రేమ వాళ్ళ మీద ఉండింది. కాబట్టి వాళ్ళ పిల్లలు కనుక్కుంటూ జనరేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందనంటే వాళ్ళు దేవుడికి దూరంగా జరిగిపోయినట్టు. అనంటే దూరంగా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డిస్టెన్స్, ఇట్ ఈస్ అబౌట్ గాడ్ లాస్కి కానీ డిసొబీడియన్స్ ఎక్కువైపోయి లోకంలో అంతా విస్తరించిపోయిన, ప్రపంచం మొత్తం మనుషులు విస్తరించిపోయినారు. కానీ ఏమైందనంటే అక్కడ పాపం అనేది ఎక్కువైపోయింది. దేవుడు మాటలు ఎవరు వినట్లేదు, డిసొబీడియన్స్ ఎక్కువైపోయింది. మొత్తం లోకమంతా కూడా ఎలా ఉండిందంటే పాపంతోనే నిండిపోయి ఉందన్నమాట. లోకమంతా పాపంతో నిండిపోయింది అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు. నోవా టైంలో ఇక్కడ చూడండి, ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళు తీసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, నిందించుకుంటూ, కోపంతో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. మరి రోమన్స్లో మనకి వాక్యం ఎలా ఉందంటే ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తూ దేవుడు అనుగ్రహించే కృపను వాళ్ళు పొందలేకపోతున్నారంట కదా. మరి ఈ పాపం వల్ల ఏమైందనంటే దేవుడికి మనము తెలుసు కదా దూరంగా జరిగిపోయినాము. ఎందుకు దేవుడికి దూరంగా జరిగిపోయినాము పాపం వల్ల అంటే, దేవుడు ఎటువంటి పాపం లేనటువంటి వ్యక్తి కాబట్టి, మరి అటువంటి దేవుడి యొక్క సమక్షంలో పాపం చేసిన వాళ్ళు ఎవరు నిలబడలేరు. కాబట్టి ఇక్కడ పాపం మనల్ని దేవుడి నుంచి దూరంగా జరిపివేస్తుంది. మరి ఇలా దూరంగా జరిగిపోయినప్పుడు మనము ఎప్పుడైతే క్షమించబడమో ఆ పాపం నుండి మనకి విముక్తి అనేది ఉండదన్నమాట. మరి అటువంటి కార్యక్రమము జరుగుతున్నప్పుడు, మరి పాపం అన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఊరుకుంటాడా? గాడ్ ఈజ్ జస్ట్ నువ్వు న్యాయాధిపతి కాబట్టి ఖచ్చితంగా పాపానికి పరిహారం, లేకపోతే ఫస్ట్ పాపానికి పనిష్మెంట్ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే దాని నుంచి మనం రిలీజ్ చేయడానికి ఒక ప్రణాళిక దేవుడికి ఉండిందనమాట. సో వీళ్ళందరూ ఇలా పాపం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, కోపంగా ఉన్నారు. మరి వీళ్ళందరూ పాపలు అయితే మనం కూడా పాపల కిందకే వస్తాము. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలు కలిగే మనం అందరం ఉన్నాం కాబట్టి, మనం పాపంలోనే మన తల్లి మనల్ని కన్నది అని చెప్పేసి మనం ఆ పాపంలోనే పుట్టినామని దేవుడు ఒక వాక్యము మనకు చెప్తూ ఉంది. కాబట్టి మనకు కూడా కోపం రావచ్చు, మనం కూడా వీళ్ళగా ఇంత కొట్టుకోలేకపోయినా కూడా మన ఆలోచనలు చెడుగా ఉండొచ్చు, దేవుడికి వ్యతిరేకంగా ఉండొచ్చు, డిసొబీడియంట్గా ఉండొచ్చు. కోపము వీళ్ళు ఎలా చేస్తున్నారంటే కొత్త ఆలోచనలు అనమాట. ఇంకా ఎలా పాపం చేయొచ్చు, ఇంకే విధంగా సొంతగా మనక పెత్తనం చేసుకుంటూ మనము సొంతగా జీవించవచ్చు, సంతోషంగా హ్యాపీగా, ఏ భయం లేకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు జడ్జ్ చేస్తాడు అని ఎటువంటి కనీసం గాడ్ని అసలు ఏ కొంచెం కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా, ఏ కొంచెం దేవుణ్ణి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఏం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవితాల్లో ఇలా వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నట్టు, మన పాపాలన్నిటి వల్ల ఏమవుతుందనంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష వస్తుంది. కానీ మరి దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము చూస్తామన్నమాట. మరి ఈ పాపం నుంచి విడుదల చేయబడాలి అని అంటే, లేక విడుదల చేయబడకపోతే ఏమవుతుంది అని అంటే ఎప్పటికీ మనం దేవునికి దూరంగా జరిగిపోయి ఎటర్నల్ ఫైర్లో పడిపోతాం.
సో దేవుడు ఏం చేసినట్టే దేవుడి ప్రేమ వల్ల దేవుడు ఒక పరిష్కారం మనకి అనుగ్రహించినట్ట. మరి ఆ పరిష్కారం వల్ల మనకి ఏం జరిగింది అంటే దేవుడి యొక్క ప్రేమ ఎంతో లోకంలో ప్రేమించాడు, మనకు అన్ని క్రియేషన్ ఇచ్చాడు, ప్రతి ఒక్కటి మనకి ఫెసిలిటీ మన కోసం చేసిన దేవుడు కదా. మరి ఇవన్నీ చేసిన దేవుడు మన కోసము ప్రాణం ఇచ్చిన దేవుడు, శిలువ మీద శిలువ రక్తం చేత ఆయన చనిపోయినప్పుడు తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాత మన పాపాలన్నీ కొట్టివేయబడే యేసు ప్రభు రక్తం ద్వారా మరి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ ఉంటుంది. అటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు పాపంలో ఉంచి నరకంలో పడిపోకుండా దేవుడి యొక్క రక్తం ద్వారా, దేవుడి యొక్క నామం ద్వారా, యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. సో మనం ఏం చేయాలి అని అంటే, మరందరూ పాపాలు చేస్తూ ఉన్నారు. మరి అన్ని పాపాలు చేస్తున్నటువంటి మనుషులను చూసి దేవుడే మనుషులు చేసినాడు కదా, తన పోలిక చొప్పున చేసుకున్నప్పుడు దేవుడు వీటన్నిటిని చూసినందువల్ల దేవుడికి బాధేసిందంట. మరి బాధేసింది, ఇక్కడ వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని దేవుడు చాలా బాధపడిందంట. మరి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్క మనుషుడు భూమి మీద అందరూ తప్పు చేస్తున్నారు అని అంటే ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిసొబీడియన్స్గా ఉంటూ వాళ్ళ తప్పులు పాపాలు చేస్తూ ఉన్నారంట. మరి ఆ ఒక్క వ్యక్తి ఎవరు అని అంటే నోవా. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి నోవాతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, నేను ఈ యొక్క సృష్టి చేసిన దేవుడను, మరి సృష్టి అంతటిని చేసిన దేవుడను ఈ మనుషులను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి లిమిట్ లేకుండా ఒకరినొకరు హింసించుకోవడం, దోచుకోవడం, ద్రోహాలు చేస్తున్నారు. కాబట్టి నాకు కోపం వచ్చి బాధ అనిపించి నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఈ లోకాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నాను. నేనేదైతే సృష్టించానో, నేనేదైతే తయారు చేశానో నేనేం చేస్తానంటే మొత్తము నాశనం చేస్తాను, ఒక ఫ్లడ్ పంపించి అని చెప్తా ఉంటాడు. మరి ఒక నోవాహ్ మాత్రమే రైచియస్గా, నీతిమంతుడిగా అక్కడ జీవిస్తున్నట్టు దేవుడు గమనిస్తాడు. మనం అనుకోవచ్చు కదా, వేరే వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ ఉండంటే వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కదా, నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది, నేను ఒక్కడిని కనిపిస్తానా అని అనుకోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు, ప్రతి ఒక్క మనిషి గురించి తెలుసు, మనిషిలో ఉన్నటువంటి ఆలోచనల గురించి కూడా ప్రతి ఒక్క విషయం కూడా దేవుడి యొక్క నోటీస్లో ఉంటుంది. మనం ఎప్పుడు అనుకోదు, ఎవరు లేరు కదా మనం ఏదైనా చేసేద్దాము, ఎవరు చూస్తున్నారు, ఎవరు నాకు సాక్షి చెప్తారు, ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. మరి నోవా ఒకనే నీతిమంతుడా అని అంటే నోవాహు వైఫ్, వాళ్ళకి 3 సన్స్, మళ్ళీ వాళ్ళ వైఫ్స్, మొత్తము 8 పీపుల్ ఆఫ్ ద ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ మాత్రమే నీతిమంతులుగా, ఒబీడియంట్గా దేవుడిని ప్రేమించి దేవుడికి విధేయత కలిగి జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే, నేను మొత్తం నాశనం చేసినప్పటికీ కూడా మీకు కుటుంబాన్ని నేను కాపాడుతాను. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎలాగో శిక్షిస్తాడో అలాగనే మంచిగా నీతిమంతులుగా ఆయనకి ఇష్టంగా ఆయన ప్రేమిస్తూ ఆజ్ఞలు గైకొన్న వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి దేవుడు. రెండూ చేస్తాడు దేవుడికి బాధ్యత కూడా ఉంది. సో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒక ఆర్క్ని బిల్డ్ చేసిన తర్వాత దాంట్లో నువ్వు, నీ యొక్క ఫ్యామిలీ, మరి అన్ని యానిమల్స్లో 2 జతలు, ఒక్కొక్క జత ఇన్ ద సెన్స్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ని దాంట్లోకి తీసుకెళ్ళు, ఇంకా 7 రకాలైనటువంటి జంతువులని తీసుకొని వెళ్ళు లోపలికి. నువ్వు ఆర్క్ తయారు చేసుకొని మరి వీటన్నిటిని లోపల తీసుకొని వెళ్ళి నువ్వు దాంట్లో ఉండాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. మరి దేవుడు అలా చెప్తూ ఉంటున్నప్పుడు మా నోవాకి ఎటువంటి డౌట్ రాలే, ఏంటి ఆర్క్ ఎందుకు, బోట్ ఎందుకు. జనరల్గా బోటు మనం ఎప్పుడు ఎందుకు వాడతామని అంటే వర్షం వచ్చినప్పుడు, లేకపోతే నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు బోట్ అవసరం పడుతుంది. అవునా, రోడ్డు మీద బోట్ వేసుకొని పోతామా, పోం కదా. సరే, మరి అంతకుముందు ఎందుకు ఆయనకి డౌట్లు, ఆయనకి ఎందుకు ఆశ్చర్యం అనిపించింది మనసులో అని అంటే, అంతకుముందు ఎప్పుడూ కూడా వరదలు రాలేదు, అంతకుముందు ఎప్పుడూ కూడా వర్షం నీళ్ళ మీద కురవలేదు, అంతకుముందు ఎప్పుడూ కూడా ఎటువంటి అవసరత రాలేదు. కాబట్టి ఇతనికి ఆలోచన వచ్చినప్పటికీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి, దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను, దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అందరూ ఇందులో ఉండాలి, నేను ఒక ఫ్లడ్ ద్వారా ఈ యొక్క లోకాన్ని మొత్తము నీళ్ళతోని ముంచేసి వాళ్ళందరినీ నేను నాశనం చేసేసి వాళ్ళందరినీ నేను ఈ భూమి నుంచి తుడిచిపెట్టబోతున్నాను అని నోవాకి దేవుడు చెప్తాడనమాట. సో నోవా ఏం డిసైడ్ అయిపోయిందని అంటే, దేవుడు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసించి నోవా ఆర్క్ని బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేశాడు. మరి ఆయనకి హెల్ప్ చేసింది ఎవరు అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్టర్నల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి
ఒప్పుకొని నమ్మి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడంట. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ఎలా చేయాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, మరి దానికి మనం విరుద్ధంగా చేయకూడదు అని హింట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండండి, మన ఫ్రెండ్స్ ఉంటారండి, బయటకు వెళ్దాము, అరే చదువుకునే టైంలో ఆడుకుందాము, ప్రేయర్ చేసుకుందాం, చర్చ్కి వెళ్దాం అనేసరికి సినిమాకి వెళ్దాము, లేకపోతే టైంపాస్ చేద్దామని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సైతానుడు ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే చెడు ఆలోచనలు, లేకపోతే వరల్డ్లీ థింగ్స్ గురించి అట్రాక్ట్ చేసి మనల్ని డైవర్ట్ చేస్తాడు దేవుడి దగ్గర నుండి. సో మనం ఎప్పుడైతే దేవుడిని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏం చెప్తానంటే, లేదు ఇలా చేయకూడదు, ఎందుకంటే దేవుడికి నచ్చదు. ఎప్పుడు మన సమయాన్ని దేవుడిలో గడిపి, దేవుడు తెలుసుకుంటూ, దేవుడి గురించి ప్రార్థన చేస్తూ, ఆయన కాపుదల ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తూ, సరిచేస్తూ, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో మరి నోవా కూడా ఆర్క్ బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు అందరూ కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో నోవా ఆర్క్ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకు చెప్పండి? ప్రపంచం మొత్తము ఒక మాదిరిగా ఉండి ఒక సైడ్ ఉండి నోవాకు మాత్రమే ఆర్క్ కడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? అరే వీడు పిచ్చోడ్రా బాబు, ఏం చేస్తున్నాడు, ఇంక అర్థమవుతుందా? ఇప్పుడు ఈ బోట్ చేస్తాడు, ఏం చేస్తాడు అంటే అసలు అది ఏంటో తెలియదు, ఎంత పొడి కడుతున్నాడో తెలియదు, దాని చుట్టూ తిరుగుతూ ఇదేంట్రా బాబు ఇట్లా ఉన్నది, ఎందుకు కడుతున్నావు, నీకు ఏమైనా పిచ్చా, నీకు ఏమైనా మెంటలా, నీకు ఎవరు చెప్పినాడు ఇదంతా, అసలు ఇది ఎందుకు అవసరం పడుతుంది, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు కదా అని గొనుక్కుంటూ, సనుక్కుంటూ, కామెంట్ చేస్తూ, నవ్వుతూ. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది చూడండి. ఏడు చూడు, ఈ నోవా ఏం చేస్తున్నాడు? ఆర్క్ బిల్డ్ చేస్తూ ఉంటున్నప్పుడు ఇంకా మొత్తం అవ్వలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడు, వీడి మెంటలోడా, వీడి పిచ్చోడు, వీడికి ఏం పని లేదని అపహసిస్తున్నారు, గేలి చేస్తున్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు అనమాట. ఒక తిక్కలోడు కింద, ఒక మెంటలోడు కింద నోవాని కన్సిడర్ చేస్తూ ఉన్నప్పటికీ ఈయనేం చేస్తూ ఉన్నాడు? ఇవేవి పట్టించుకోకుండా దేవుడి యొక్క మాటలు విని, దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా పద్ధతిగా ఆయన చెప్పిన రీతిలో ఎంత పొడుగు ఉండాలి, ఎంత డెల్పు ఉండాలి, ఎటువంటి కట్ట వాడాలి, ఏ విధంగా ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క హెల్ప్ ద్వారా వీళ్ళని చూసి, అరే నేను ఎందుకు కట్టాలి, నేను ఎందుకు ఒక్కని వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి, నేను కూడా వాళ్ళతో పాటు ఉండే అని ఆలోచించకుండా ఈయన దేవుడి సైడే ఉండి, దేవుడు మాటలే వింటూ, దేవుడు చెప్పినవన్నీ ఫాలో చేస్తూ, వీళ్ళు ఎంతమంది అగెయిన్స్ట్గా మాట్లాడినా, అగెయిన్స్ట్గా ఎటువంటి కామెంట్స్ చేసినా కూడా నోవాహ్ అండ్ హిస్ ఫ్యామిలీ మాత్రము దేవుడు చెప్పిన విధంగా ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సరే, నోవాహ్ ఏం డిసైడ్ అయిపోయినాడు? ఆర్క్ కట్టాలని కడుతూ ఉన్నాడు కూడా. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుసా అండి? మీరు బైబిల్ రిఫరెన్స్ చదివిన తర్వాత నాకు చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను లాస్ట్కి. నెక్స్ట్ వీక్ మీరు ఆన్సర్స్తో పాటు రావాలి, మీకు రివార్డ్ కూడా ఉంటుంది. సో 120 years పట్టిందంట ఆర్క్ మొత్తం ఫినిష్ అవ్వడానికి. ఇట్ టుక్ 120 years. అక్కడ నోవాహ్ 2 పనులు చేశాడు నాన్న. ఏంటి తెలుసా? ఫస్ట్ ఏమో నోవా ఆర్క్ బిల్డ్ చేస్తూ ఉంటున్నప్పుడు సెకండ్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే ప్రీచింగ్ చేశాడు. అంటే హీ ప్రీచ్ ద ట్రూత్ అని ఫస్ట్ మనం చదువుకున్నాం కదా 2 Peterలో. అంటే నిర్మిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసిండనంట? దేవుడి యొక్క సువార్తని ప్రకటించినాడంట. అటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా లోకమంతా ఒక తీరు ఉన్నప్పటికీ ఆర్క్ బిల్డ్ చేస్తూ, మరి దేవుడు ఇలా చెప్పాడు, మీరు ఇలాగనే పాపంలో ఉంటే నాశనం అయిపోతారు, మీరు ఖచ్చితంగా రక్షించబడాలి అని అంటే ఇందులోకి రావాలి, రండి అని ఆహ్వానిస్తూ ప్రీచ్ చేస్తూ 120 years పట్టిందనమాట నోవాకి ఆర్క్ బిల్డ్ అయ్యేసరికి అనమాట. ఒకసారి సడన్గా ఏమైందనంటే, రోజు వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇంట్లో ఏదైనా వర్క్ అవుతుంటే, ప్లంబింగ్ పని కానీ కార్పెంటర్ పని అవుతుంటే ఏమవుతుంది? సౌండ్స్ వస్తుంటాయి. రంపాల సౌండు, హ్యామర్ సౌండు, నెయిల్స్ కొడుతున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా. సరే, సడన్గా వీళ్ళు రోజు పని చేస్తున్నప్పుడు సౌండ్ వచ్చేవంట. ఒకరోజు టక్మని సౌండ్స్ ఆగిపోయినాయంట. వీళ్ళకి అర్థం కాలేదంటే ఏంటి సౌండ్స్ ఆగిపోయినాయి, ఏం జరిగింది అని చూస్తే అమేజింగ్ థింగ్ ఏంటంటే తెలుసా? ఆర్క్ ఫినిష్ అయిపోయింది కట్టడం. వావ్ కదా. ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని విపరీతమైన సౌండ్స్ వినపడినాయండి. తర్వాత కూడా ఒక గ్యాప్ ఇచ్చినాక ఏదో పెద్ద మంద వస్తున్నట్టు, క్రౌడ్ వస్తున్నప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు స్టేడియం ఎలా ఉంటుంది? హడావిడి, ఆర్భాటం, సౌండ్స్, అవన్నీ మనుషుల కదలికల వల్ల మనకి ఒక కైండ్ ఆఫ్ నాయిస్ వస్తుంటుంది. సరే, ఇక్కడ కూడా ఏదో పెద్ద గుంపు వస్తున్నట్టు సౌండ్ వీళ్ళకి వినపడి చూస్తే అక్కడ ఏముందనంటే, ఇక్కడ చూడండి, ఈ నోవాహ్ ఆర్క్ పక్కన జంతువులు కనిపిస్తున్నాయి, మనకి కనిపిస్తున్నాయా మీకు? ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి. మనం ఇందాక ఏమనుకుంది, దేవుడు ఏం చెప్పినాడు నోవాకి?
టూ వన్ పెయిర్ అని అంటే రెండు మీన్స్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ పెద్దగా కనిపిస్తున్నాయి మీరు చూడండి 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి 2 జిరాఫ్స్ ఉన్నాయి 2 క్యామెల్స్ ఉన్నాయి 2 ఇలాంటి ఆస్ట్రిచ్ 2 ఉన్నాయి అంటే 1 మేల్ 1 ఫీమేల్ని తీసుకొని దేవుడు రమ్మన్నాడు కాబట్టి ఇవన్నీ మెల్లిమెల్లిగా నోవాక్ అది ఆర్క్ ఇక్కడ డోర్ ఓపెన్ మీకు కనిపిస్తుందా ఓపెన్ అయింది కదా అక్కడికి వెళ్తూ ఉన్నాయంట 1 బై 1 ఎంత డిసిప్లిన్గా వెళ్తున్నాయి చూడండి మనమైతే అట్లా వెళ్తామా స్కూల్ వదిలిపెట్టగానే సండే స్కూల్ వదిలిపెట్టగానే ఇష్టం వచ్చినట్టు ఇంకెవరి అక్క వాళ్ళు ఏమన్నారు అన్న వాళ్ళు ఏమన్నారు కాబట్టి ఇంకింటికే కదా అని నో రూల్స్ నో డిసిప్లిన్ లేకుండా వెళ్తాం కానీ ఇవేమి వీటికి నోరు లేదు స్టడీస్ లేవు అయినా కూడా ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ 1 బై 1 ఫాలో చేసుకుంటూ డిసిప్లైన్గా నెమ్మదిగా కొట్లాడుకోకుండా హింసించుకోకుండా అటాక్ చేయకుండా వెళ్తూ ఉన్నాయన్నమాట మరి ఇవన్నీ వెళ్తున్నప్పుడు మీకు ఒక డౌట్ రావాలా వచ్చింది కదా ఏంటిదన్నా మరి నోవాహ్ వీటన్నిటిని ఎలా తీసుకెళ్తున్నాడు ఈయన ఏమైనా అనిమల్ ట్రైనరా ఇంతకుముందు ఆయన జూలో బంద్ చేసినాడా ఇంతకుముందు అనిమల్స్ ఏమన్నా ఈయన ఇంట్లో ఉన్నట్టు మనం చదువుకున్నామా చదువుకోలేదు అయినప్పటికీ ఇవన్నీ కూడా నోవాహ్ ఏ విధంగా చెప్పాయో అవన్నీ వెళ్తున్నాయి ఇట్ ఈస్ నాట్ ద క్రెడిట్ డజంట్ గోస్ టు నోవాహ్ హియర్ ఇట్ ఈస్ ద గాడ్ హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా మనం ఎందాక అనుకున్నాం కదా ఎప్పుడైతే మనం విశ్వసిస్తే పరిశుద్ధాత్మను నడిపిస్తాడనే విధంగా కూడా మరి జంతువులు చేసేది కూడా దేవుడే కాబట్టి దేవుడు చెప్పినట్టు ఎందుకనంటే ఈ సృష్టిని మొత్తం సృష్టించిన రాజు ఎవరంటే మన దేవుడు మన దేవుడికి అధికారం ఉంది కాబట్టి మన దేవుడు చెప్పిన ఖచ్చితంగా ఒక సృష్టి అంతా కూడా లోబడుతుందని మనం వాక్యం ద్వారా వింటుంటాం చదువుతుంటాం నేర్చుకుంటుంటాం ఇక్కడ కూడా మనకి యానిమల్స్ లోపలికి వెళ్తూ ఉన్నట్టు చూస్తుంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఇందాక నోవాని పిచ్చాడు అన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయింది అనమాట ఎందుకంటే నోవా విన్నాడు బాగానే ఉంది మాటలు వస్తాయి కాబట్టి దేవుడు ప్రార్థిస్తున్నాడు విన్నాడు పోయిండు బాగానే ఉంది మరి ఇవెందుకు వింటున్నాయి ఇవెందుకు లోపల పోతున్నాయి అండ్ దే స్టార్టెడ్ టు థింక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ప్లేస్ మరి ఇక్కడ నువ్వు ఆర్క్ చూస్తే ఇక్కడ ఆర్క్ స్టాండ్ మీద ఉన్నట్టుంది చూడండి అంటే ఇంకా ఇది భూమి మీద ఉంది ఇంకా ఫ్లడ్ రాలేదు వర్షం రాలేదు కానీ ఇక్కడ మాత్రం యానిమల్స్ వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ ఆర్క్ బిల్డప్ అయిపోయింది సెకండ్ యానిమల్స్ వెళ్తున్నాయి ఇంకా 1 బై 1 అవుతుంటే పక్కన ఉన్న వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది కానీ ఎన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది చెప్పండి 120 ఇయర్స్ ఎందుకు దేవుడు ఇచ్చాడు గబాబా దేవుడు కట్టించలేడా 1 డేలో 1 వీక్లో అంటే కట్టిస్తాడు కానీ వీళ్ళు పాపం చేస్తున్నప్పటికీ పాపం రక్షించే దేవుడు మనం ప్రేమించిన దేవుడు ఈజ్ గివింగ్ స్టిల్ ఛాన్స్ ఉంది మరి ఇంత పెద్ద ఆర్క్ ఎందుకు వీళ్ళ 8 మెంబర్స్కి అని అంటే వీళ్ళకి అర్థమైంది ఇంతే వీళ్ళ ధమాకి ఇంతే అనమాట యాక్చువల్గా నిజంగా ఎవరైతే రియలైజ్ అయిపోయి వాళ్ళ సిన్స్ నుంచి బయటకు వచ్చేసి దేవుని యాక్సెప్ట్ చేస్తే వీళ్ళందరికీ కూడా ప్లేస్ ఉంది ఇక్కడ హల్లెలూయా సరేనా స్టిల్ టైమ్ ఇస్ దేర్ స్టిల్ దెర్ ఇస్ స్పేస్ స్టిల్ ద డోర్ ఈజ్ ఓపెన్ ఎస్ ఇందులోకి వచ్చింటే ఇందులోకి వస్తే మనం అందరం కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా సేవ్ అవుతారనే హోప్ని అక్కడ ఛాన్స్ని ఒక వేని వై బికాస్ హీ ఈజ్ ద వే కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో వీళ్ళ గురించి ఆ సువార్త రీచ్ అవ్వడం గురించి వాళ్ళ రియలైజేషన్ గురించి దేవుడు వెయిట్ చేస్తుండే కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ మీన్స్ ఇట్ హ్యాస్ అలాటెడ్ 120 years టు బిల్డ్ అన్ ఆర్క్ కదనా మనం ఇప్పటిదాకా ఏం చూసుకున్నాము అది ఆ డోర్లోకి వెళ్తే ఆ డోర్ ద్వారా మనం ఆర్క్లోకి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పీపుల్ కానీ ఫ్యామిలీ కానీ యానిమల్స్ కానీ వెళ్తే వాళ్ళు సేవ్ అవుతారు అని దేవుడు చెప్పాడు సో మరి దాన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందని అంటే జీసస్ ఏం చెప్పాడు హీ ఈజ్ ద వే హీ ఈజ్ ద ట్రూత్ హీ ఈజ్ ద లైఫ్ అన్నాడు కాబట్టి మనం దేవుడి ద్వారా తప్ప యేసు ప్రభు ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మనము చేరుకునే దారి లేదు సో మనమందరం ఇక్కడ రక్షించబడాలంటే చేయాల్సినది ఏంటంటే మరి యేసు ప్రభు మన కోసం చనిపోయినాడు పాతి పెట్టబడ్డాడు తిరిగి లేపబడ్డాడు అనే సందర్భం మనం చూస్తున్నప్పుడు విశ్వసిస్తే ఆ రక్షణ మనకి రక్షణ ఉంది కానీ విశ్వసించకపోతే రక్షణ లేదు బాప్టిజం తీసుకోగానే రక్షణ వచ్చేసింది ఇంకా పరిశుద్ధాత్మలు ఉంటాడు మనం ఎన్ని వేషాలు వేసినా కూడా మనము పరలోకి వెళ్ళిపోవచ్చు మనకు టికెట్ వచ్చింది అనుకోవడం ఇట్ ఇస్ ఎ ఫూలిష్ థింగ్ సో మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మన నోటితోని ఒప్పుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఒప్పుకోకపోతే అదే పాపం ఇక్కడ సిన్ అంటే మర్డర్ అదే కాకుండా ఏదైతే జరిగిన కార్యాన్ని బట్టి మనం విశ్వసించకపోతే అదే పాపం సో విశ్వసించినట్టయితే ఆయన దారిలో ఆయన మార్గంలో మనము రక్షణ పొందడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని మనం ప్రయాణిస్తే
మనము ఖచ్చితంగా పరలోకానికి చేరుకుంటాం. ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఆ డోర్ నుండి ఆర్క్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు సేవ్ అవుతారు, వెళ్ళకపోతే వాళ్ళు డిస్ట్రాయ్ అవుతారు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా విశ్వసించి దేవుని యొక్క మార్గం చూస్ చేసుకుని దాంట్లోకి వెళ్తే ఆ మార్గం నడిస్తే మనము వీ కెన్ ఏబుల్ టు రీచ్ టు ద ఫాదర్ హూ ఈస్ ఇన్ ద హెవెన్. ఏమైంది ఇక్కడ? ఆర్క్ తయారైపోయింది, ఆర్క్లోకి జంతువులన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నోవా ఫ్యామిలీ కూడా అందులోకి వెళ్ళిపోయినాడు. ఇంకా డోర్ ఓపెన్ ఉంది. సో ఇంకా గాడ్ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్ టు ద పీపుల్ హూ ఆర్ అగైన్స్ట్ టు హిమ్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా కామెంట్లు ఏం చేస్తున్నారంటే, వీడు పిచ్చోడు అందులోకి వెళ్ళి ఇన్ని జంతువులు తీసుకెళ్ళి అక్కడ నానా గందరగోళము చెందగా చేసేస్తే అవి స్మెల్ వస్తుంటాయి. అయినా కూడా వీడు వాడి యొక్క దూరంలోనే వెళ్తున్నాడు, కానీ ఈడు మాత్రం మారడరా బాబు అని ఇంకా గేలి చేస్తూ దాని చుట్టూ తిరుక్కుంటూ ఉంటారంట. సడన్గా ఏమైంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూడండి, డోర్ స్టాపర్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే డోర్ స్టాపర్ తీసేస్తే ఏమవుతుంది? మెల్లిగా డోర్ పడిపోతుంది. సో ఇక్కడ కూడా ఆర్క్ బిల్డ్ అయిన తర్వాత 7 days తర్వాత ఏమైంది? స్లోలీ ద డోర్ వాజ్ క్లోజ్డ్. అయిపోయింది. డోర్ క్లోజ్ అయినా కూడా వీళ్ళలో ఏం చేంజ్ రాలే. అక్కడికి ఏంటి చేసుకున్నాడు అన్నాడు కదా, అందులో పోయి ఉంటామని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంటారో చూద్దాం అన్నట్టు వీళ్ళు బయటనే ఉన్నారు. ఇంకా బయట ఉండిపోయినారు. వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? జాలేస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పండి? మీరు క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చేయండి. మనం కూడా దేవుడు చెప్పిన మార్గం నడవకుండా మన సొంత మార్గం ఎంచుకొని లాస్ట్ టైం వరకు రియలైజ్ అవ్వకుండా ఇంకా డోర్ క్లోజ్ అయిన తర్వాత ఎంత ఏడ్చినా ఎంత గోల చేసినా ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ డోర్ క్లోజ్ చేసింది ఎవరంటే దేవుడు కనుక. సో వీళ్ళందరూ బయట ఉన్నప్పుడు సడన్గా ఏమైందనంటే, ఇప్పుడు ఏమైంది? దేవుడు చెప్పినట్టుగా ఆర్క్ బిల్డ్ అయిపోయింది, ఆర్మల్స్ వచ్చేసినాయి, నోవా ఫ్యామిలీ మొత్తం ఎంటర్ అయిపోయింది, లోపల డోర్ కూడా పడిపోయింది. నెక్స్ట్ థింగ్ ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్. ఇప్పుడు వర్షం పడుతుంది అనమాట. మెల్లమెల్లగా డార్క్ క్లౌడ్స్, యాంగ్రీ క్లౌడ్స్ అన్నీ నల్లగా కారు మేఘాలు వచ్చేసి 1 drop of water fell on the ground. ఒక చుక్క నీరు పడింది భూమి మీద. అప్పటి వరకు భూమి మీద ఎటువంటి వర్షము లేదు కదా. మరి పడిన తర్వాత ఒక డ్రాప్ పడిన తర్వాత రెయిన్ అయిపోతుందా? మనలాగా అక్కడ పడి కొద్దిగా ఆగిపోయి మళ్ళీ కాసేపటికి వెదర్ ఫోర్కాస్ట్ చెప్పింది ఒక రకంగా అయితే ఇంకొక రకంగా వస్తుందా? కాదు, దేవుడు కదా అక్కడ చెప్పేది. ఖచ్చితంగా మెల్లమెల్లగా వర్షం పడడం స్టార్ట్ అయిపోయిందంట. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి? దెర్ ఇస్ నో అదర్ స్కోప్. వర్షం మెల్లమెల్లగా పడుతుంది. ఇక్కడ చూడండి, అనిపిస్తుందా? మెల్లమెల్లగా పడి అది ఎంతవరకు వచ్చిందనంటే, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే హైయెస్ట్ మౌంటైన్స్ కూడా మునిగిపోయినాయంట. హైయెస్ట్ మౌంటైన్స్ మునిగిపోతే మరి మనుషుల పరిస్థితి ఏంటి? ఇళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వస్తువుల పరిస్థితి ఏంటి అని అంటే, అప్పటికి అవన్నీ మునిగిపోయేంత వర్షం పడిందనమాట. ఎన్ని రోజులు వర్షం పడింది? ఇట్ టుక్ 40 days and 40 nights కంటిన్యూస్గా రెయిన్ పడింది అనమాట. అంత రెయిన్ పడితే ఇంకేమైనా మొన్న పడ్డ వర్షానికి హైదరాబాద్లో నీళ్ళన్నీ మునిగిపోయి లోతట్టు ప్రాంతంలో అంతా మునిగిపోయింది కదా. ఫ్లడ్ రిలీఫ్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. సో ఇక్కడ ఏమైంది? రెయిన్ పడిన తర్వాత బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఇప్పుడు వచ్చి డోర్ కొడితే డోర్ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. వై? బికాస్ ఇట్ వాస్ టూ లేట్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ద ఆర్క్, టు ఎంటర్ ఇన్ టు ద రూమ్ అనొచ్చు, ఎంటర్ ఇన్ టు ద ప్లేస్ వేర్ గాడ్ హస్ టోల్డ్ టు గో త్రూ. వెళ్ళలేదు, టైం అయిపోయింది, డోర్ క్లోజ్ అయిపోయింది, నథింగ్ టు డూ ఎల్స్. ఇక్కడ మనుషులతో పాటు బయట ఏవైతే జంతువులు మిగిలిపోయినవో అవన్నీ కూడా నాశనమైనట్టు మునిగిపోయినట్టు వాక్యం ఉంది. సో వీళ్ళందరూ కూడా అందులో మునిగిపోయినారు, నాశనం అయిపోయినారు. దేవుడు చెప్పిన ప్రకారంగా జరిగింది. ఇక్కడ 40 days 40 nights ఇట్ వాస్ కంటిన్యూస్లీ రైన్డ్ ఎట్ దట్ టైం. మరి డోర్ క్లోజ్ అయింది. మరి డోర్ ఎవరు క్లోజ్ చేస్తారు? దేవుడు క్లోజ్ చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ క్లోజ్ ఫర్ ఎవర్. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మూసివేసిన డోర్ కానీ ఏదైనా కానీ ఏ మనుష్యుడు ఎవడు కూడా తెరవజాలడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఓపెన్ ద డోర్ విచ్ గాడ్ హ్యాస్ క్లోజ్డ్. అంటే ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే, రక్షణ పొందకపోతే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
సో అందరూ అందులోకి వెళ్ళిపోయిన తర్వాత 40 days 40 nights వర్షం పడిన తర్వాత వాళ్ళందరూ లోపల ఉన్నారు. మరి దేవుడు నోవాని మర్చిపోయిందా? దేవుడు నోవాకి ఇచ్చినటువంటి మాట మర్చిపోయిందా? మర్చిపోలేదు. అంటే మనం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు 100 మందిలో 99 మందిని శిక్షిస్తూ ఉన్న సమయంలో కూడా ఒక నీతిమంతుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ఒక నీతిమంతుని దేవుడు మర్చిపోడు. ఇదే విధంగా బయట ఉన్న వాళ్ళందరూ నాశనం అయ్యేది దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ అవిధేయత దేవుడు చూశాడు. వాళ్ళ పాప జీవితం దేవుడు చూశాడు. అదే మాదిరిగా కంపారిటివ్లీ నోవాని దేవుడు చూస్తున్నాడు. నోవా ఒబీడియన్స్ చూస్తున్నాడు. నోవా ప్రేమ చూస్తున్నాడు. నోవా ఎలా ప్లేస్ చేస్తున్నాడో కూడా దేవుడికి తెలుసు. మరి అటువంటి కాపాడుకునేటటువంటి దేవుడు మనకు ఉండగా మనమందరం కూడా అలాగనే జీవించలాగున నోవాహులాగానే జీవించాలని దేవుడి యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మరి వాళ్ళందరూ అలా బోట్లో ఉన్నప్పుడు 40 days 40 nights అయిన తర్వాత వర్షం ఆగిపోయిందన్నమాట. ఆ వర్షం ఆగిపోయి ఆ నీరంతా కిందకి దిగిపోవడానికి జారిపోవడానికి అగైన్ 1.5 year పట్టిందనమాట. అప్పుడు డ్రై ల్యాండ్ కనిపించినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మీరు బయటికి రావచ్చు ఇప్పుడు నేను దేవుడు చెప్తాడు. మరి అందులో ఉన్నది ఎవరు? నోవా ఫ్యామిలీ, అన్ని యానిమల్స్ 2 అండ్ ఈవెన్ 7 animals సెలెక్టెడ్ ఫర్ ద సాక్రిఫైస్. దేవుడికి బలి అర్పించడానికి ఆ జంతువులు దేవుడు పెట్టమని ముందే చెప్పాడు. సో వీళ్ళందరూ ఆ బోట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నప్పుడు ఆర్క్ ఉంది, కింద మనుషులు ఉన్నారు. ఇక్కడ బలిపీఠం కనిపిస్తూ ఉంది. నోవా వైఫ్ వాళ్ళ 3 సన్స్ వాళ్ళ వైఫ్స్, మొత్తం ఎంతమంది మనం కౌంట్ చేస్తే 8 members ఉంటారు. ఇక్కడ 8 members. వాళ్ళు ఇక్కడ దేవుడికి థ్యాంక్స్ గివింగ్ కింద దేవుడు వాళ్ళని రక్షించినందుకు, కాపాడినందుకు గుర్తుపెట్టుకొని ఇంకా సజీవ లెక్కలో ఉంచినందుకు వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ దేవుడికి ఇక్కడ అది ఏ కొండ దగ్గర ఆగింది ఈ యొక్క బోటు అని అంటే అరారత్ కొండ దగ్గర ఆగిందనమాట. అరారత్ కొండ దగ్గర వచ్చి ఇది వచ్చి అక్కడ ఆగింది అనమాట, నిలబడిందని చెప్పొచ్చు. అక్కడ ఇక్కడ వీళ్ళు బలి అర్పించినారు దేవుడికి. దేవుడు అప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడతానంటే, ఇక మీరు బయటికి రావచ్చు, ఇక్కడ మీరంతా స్వతంత్రించుకొని మీరు అభివృద్ధి చెంది వ్యాపించండి, మీరు పిల్లల్ని కానీ ఈ భూమిని అంతా నింపండి అని చెప్పిన తర్వాత మనకి బిహైండ్ మనకు ఒకటి కలర్స్ కనిపిస్తున్నాయా? ఇట్ ఈస్ ద రెయిన్బో. ఇట్ ఈస్ ద ప్రామిస్ విచ్ వాజ్ గివెన్ బై గాడ్ టు ద పీపుల్. హియర్ 8 people. నేనేం చేస్తాను, ఇక మీదట ఇటువంటి ప్రళయాన్ని, ఇటువంటి ఫ్లడ్ని నేను ఎప్పటికీ భూమి మీదకి తీసుకొని రాను అని దేవుడు ప్రామిస్ని ఈ విధంగా రెయిన్బో లాగా చూపిస్తున్నాడు. వర్షం పడిన తర్వాత మనం కొంచెం రెయిన్బో చూస్తున్నప్పుడు మనం దేవుడు ఇచ్చినటువంటి మనం వాగ్దానాన్ని నిలబెట్టుకున్న దేవుడు అని మనము గ్రహించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఫ్లడ్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఫ్లడ్ చిన్న వచ్చినాయి కానీ మొత్తం ప్రపంచాన్ని ముంచేసేంత ఫ్లడ్ రాలేదు. సో ఇట్ వాజ్ ద ప్రామిస్ గివెన్ బై గాడ్. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు, నెరవేర్చే దేవుడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం దేవుడు ఇంకా నెరవేరుస్తూ ఉన్నాడు. స్టోరీ అంతా చూసాం కదా నాన్న. ఇప్పుడు మనము మన జీవితాలు మరి నోవాహులాగా ఉన్నాయా, లేకపోతే నోవాహు కాకుండా వేరే ప్రజలు ఉన్నారో ఆ కాలంలో అలాగనా ఉందా అనేది మనం ఒకసారి చూసుకొని, మరి ఇంతవరకు అయితే ఎవరైతే రక్షించబడలేదో, యేసు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించలేదో వాళ్ళందరికీ కూడా దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్. మరి రక్షించబడిన వాళ్ళు, దోస్ హ్యావ్ సేవ్డ్ ఆల్రెడీ అన్నవాళ్ళు ఖచ్చితంగా మనము థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఈ యొక్క సువార్తను మనము ప్రకటిస్తూ టిల్ ద ఎండ్ వరకు మనం వీ హ్యావ్ టు మెయింటైన్. నోవా ఎలాగైతే మంచిగా ఉన్నప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు, కడుతూ ఉన్నప్పుడు, వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు, ఫ్లడ్స్లో ఉన్నప్పటికీ కూడా హీ వాజ్ ఒబీడియంట్ టు ద లార్డ్ అనమాట. ఎప్పుడు కూడా డిసొబీడియంట్గా లేడు. కాబట్టి మనం కూడా టిల్ ద ఎండ్ అలా ఒబీడియంట్గా ఉండాలి. ఆ రక్షణ అనేది మనం చేత పట్టుకొని మనము దేవుడొచ్చు పర్యంతం వరకు రెడీగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. మరి నేను ఈ నోవా స్టోరీ ఎందుకు చూస్ చేసుకున్నాను తెలుసా మీకు? మరి లాస్ట్గా నేను ఒక వాక్యం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, యేసు ప్రభువు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక బేబీగా వచ్చాడు. తర్వాత మన పాపాలన్నిటిని రక్షించడానికి ఆయన ప్రేమ చూపించి ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచి మరణము జయించిన దేవుడు పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి మళ్ళీ వెళ్ళే ముందు ఏం చెప్పాడు అంటే, ఐ అగైన్ కమ్ బ్యాక్. దట్ ఈస్ నథింగ్ బట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుడి యొక్క దినము, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ రోజు అది. సో
దాన్ని మనము ఏం చేయాలి ఇన్ ద సెన్స్ అని అంటే, మనం ఏం చేయాలి అంటే మరి ఒక వాక్యము, మరి అది కూడా దేవుడు చెప్తున్నాడు అనమాట. ఆయన రెండో రాకడ ఎలాగుంటుంది, అటు దేవుడు వస్తున్నప్పుడు పరిస్థితులు ఎలాగుంటాయి, దాని యొక్క సిగ్నల్స్ కానీ ఎలా ఉంటున్నాయి, మన దేవుడు వస్తూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి, ఏ విధంగా మనం కనుక్కోవాలి, ఏ విధంగా మనం గ్రహించాలి, ఏ విధంగా మనము సిద్ధపడి ఉండాలి అని దేవుడు ముందుగానే దేవుడు యొక్క గ్రంథమందు వ్రాయించబడి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా లాస్ట్లీ ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు మనం చదువుకున్నట్టయితే అక్కడ ప్రభు యొక్క రాకడ గురించి, ప్రభు యొక్క దినము గురించి అక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయబడింది. నేను చదువుతాను, ఒకసారి చూడండి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియని గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ యేసు ఏ మనుష్యుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగనే ఉండును. జలప్రలయమునకు ముందట దినములలో నోవాహు ఒడిలోనికి వెళ్ళి దినమునకు వారు తినుచు త్రాకుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఇయ్యబడుచు ఉన్న ఉండును. మీన్స్ ఈ టైంలో అంటే మనము అన్నోన్ టైంలో, మనం ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో దేవుడు అక్కడ రాకడ ఉంటుంది. అది ఆ వచ్చే రాకడ దినము మళ్ళీ యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు శిష్యులు అడిగినారంట, నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను అన్నప్పుడు మరి యేసు ప్రభుని శిష్యులు అడిగినది ఏంటనంటే, మరి ఎలాగుంటుంది దేవా, మరి మేము ఎలాగ గుర్తుపట్టాలి, మేము ఎలాగ వేచి ఉండాలి, ఎలాగ సిద్ధపడి ఉండాలి అని అంటే, ఆ రాకడ దినము మాత్రము కన్ఫర్మే, వస్తాను తప్పకుండా. కాకపోతే అది ఏ రోజు వస్తాను, ఏ గడియ వస్తాను అన్న మాత్రము నాకు కూడా తెలియదు, ఏ దూతలకు కూడా తెలియదు. ఓన్లీ ద ఫాదర్ నోస్ వెన్ ద క్రైస్ట్ విల్ కమ్ సెకండ్ టైమ్ ఆన్ దిస్ ఎర్త్. కాబట్టి మనమందరం కూడా సిద్ధపడి, మనమందరం కూడా విశ్వాసం కలిగి, మనమందరం కూడా రక్షణ చేతి పట్టుకొని ఆయన ఇచ్చినటువంటి రక్షణని మనము తీసుకొని మనము అదే విశ్వాసంతో ముందుకి అంతం వరకు సహించువాడే విజయం పొందుతాడన్న మాదిరిగా మనమందరం కూడా విశ్వసించి దేవుడికి ఒబీడియంట్గా ఉంటూ, దేవుని ప్రేమిస్తూ, దేవుడి రక్షణ భాగ్యం చేతి పట్టుకొని మనం జీవిస్తూ ఇంకను ఎంతోమందికి మనము సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి అని మరి దేవుడు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. మనం కూడా మరి సెషన్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంతవరకు రక్షించబడకపోతే రక్షించబడాలని, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించే శక్తిని పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇవ్వాలి అని, మరి అట్టి యొక్క ధన్యత కృప మనం అందరం పొందుకొని మనం సిద్ధపడి దేవుడు రాకడ కొరకు ఎదురు చూసి దేవుడు వచ్చినప్పుడు మనమందరం కూడా నీతిమంతులుగా అలాగనే జీవిస్తే దేవుడు ఎత్తబడే సంఘంలో మనం అందరం ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ చిన్న మెసేజ్ని మరి ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. మనం ఏది స్టార్ట్ చేసినా కూడా ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మరి ఈరోజు కూడా మనం ప్రేయర్ చేసుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకున్నట్టయితే భక్తి శ్రద్ధలతో మనము ఇది సెషన్ స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోకపు తండ్రి, రాజాని పాదం స్తోత్రాలు వందనాలైనా, మరి ఇంతవరకు మమ్మల్ని సజీవులు లెక్కించిన దాన్ని బట్టి స్తోత్రాలైనా, మరి ముఖ్యంగా తండ్రి ఈ పునరుత్థాన దినంలో తండ్రి మనం ప్రవేశపెట్టించిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని మరి ఈరోజు జరగబోయినటువంటి క్లాస్ నిమిత్తమై తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి మీ పరిశుధాత్మక తోడు నాకు అనుగ్రహించమని, నా ద్వారా మీరు ఏవైతే మాట్లాడదలుచుకున్నారో వాటన్నిటినీ నాకు అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, మరి ఇది యొక్క సెషన్ ఎంతోమందికి ఆశ్చర్యకరంగా ఉండేలాగున్నా దీవించమని, మరి సమయాన్నంతే మీ బలమైన హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న సెషన్ని మనము చిన్న ప్రేయర్తో క్లోజ్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోకపు తండ్రి, సదాతిథులతో నిత్యం ఆరాధించబడుతున్నటువంటి దేవ స్తోత్రంనైనా మమ్మల్ని మిక్కిలిగా కనుకరించిన దేవ వందనాలు ప్రభువ. మరి యొక్క సెషన్ ద్వారా మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువ. మరి ఈ సువార్తను ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ ఆస్వాదించబడలాగున, వాళ్ళకందరికీ మీ యొక్క ఉద్దేశం అర్థమయ్యేలాగున, ప్రేమని అట్లా తెలుసుకునేలాగున, మరి పాపాల నుంచి వాళ్ళు దూరంగా జరిగి తండ్రి మీ యొక్క రక్షణకు రావాలని, మరి అందరూ కూడా తండ్రి ఆ రక్షణ భాగ్యం పుచ్చుకొని మీరు వచ్చి పర్యంతం వరకు మేము సిద్ధంగా ఉండి తండ్రి మీరు అక్కడ వరకు మేము ఎదురు చూసే విధంగా
తండ్రి నోవాహులాగా మేము నీతిమంతులుగా బ్రతికేలాగున్నా మాకు మారుమనసును దయచేయమని పరిశుద్ధాత్మ దేవుని మాకు తోడుగా ఉంచమని దీవించి ఆశీర్వదించమని నీ యొక్క బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మా మీద ఉండాలని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభువా. మరి ప్రతి ఒక్కరు తండ్రి ఈ యొక్క సెషన్ చూసిన వాళ్ళందరినీ దీవించండి నాయన. మా పాస్టర్స్ని, వాళ్ళ కౌన్సిల్ని, వాళ్ళ సూపరింటెండెంట్ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మినిస్టర్ అందరూ దీవించి ఆశీర్వదించి మా టీచర్లందరినీ దీవించండి నాయన. మా పిల్లలందరినీ కూడా మీ దగ్గర తీసుకొస్తుంది కానీ నేను దీవెనతో కృప ఆరోగ్యాలతో బలంతో దీవించి ఆశీర్వదించమని కొద్ది విరమ ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. హాయ్, హలో, ప్రైజ్ లార్డ్ నాన్న. ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ ఐ థింక్ అండ్ బిజీ విత్ ఎగ్జామినేషన్స్. అయినా కూడా మరి యొక్క సండేని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆయన గురించి తెలుసుకోవడానికి మరి అవకాశం ఇచ్చిన దేవునికి ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఈ సెషన్ మనం ఈరోజు కూడా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా?